సభకు నమస్కారం. పెద్దలు అందరూ స్టేజ్ మీద ఉన్నారు, అలాగే సినిమా నటించినటువంటి నటీనటులు ఉన్నారు. ముఖ్యంగా రామన్న గారి అభిమానంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ రోజు రమ్మన్నారు, వచ్చాము. అప్పుడు ఈ సినిమా చూసినాం. గాలి ఎక్కడి గాలి, ఇది దేనికి సంబంధించిన గాలి అని చెప్పి అప్పుడు అనుకున్నాం. కానీ సినిమా చూసిన తర్వాత వాస్తవానికి కలిపురుషుడు ఆయన విష్ణుమూర్తి వరం వల్ల 5,000 సంవత్సరాలు ఈ కలియుగంలో రావాలని చెప్పి వస్తాడు. వచ్చి ఆయన ఏం చేస్తాడు, మరి అందరూ ఆనందంగా ఉంటున్నారు కదా, ఈ ఆనందంలో చెడగొట్టాలి అని గాలిలాగా అందరికీ సోకి ఒక 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 అంటే ఒక దయ్యంలాగా లేకపోతే ఒక వేరే ఆలోచనలాగా చేయటము. అమ్మవారు సరస్వతి అంశ అయినటువంటి అమ్మవారు రూపంలో వచ్చి ఈ కలిపురుషుడు ఎక్కడైతే ఎవరికైతే చెడు చేస్తుంటాడో అక్కడ అమ్మవారు ప్రత్యక్షమై కాపాడటం అనేది సినిమా ఉన్నటువంటి స్టోరీ. ఎంత బ్రహ్మాండంగా తీశాడంటే రామన్న, మొదటి సినిమా అని చెప్పి ఎవరు అనుకోరండి చూసిన వాళ్ళు. ఇది ఎంతో అనుభవం ఉన్నటువంటి సినిమా లాగా అనిపిస్తుంది. అలాగా ఉంది కాబట్టి ఈరోజు 25 రోజుల ఫంక్షన్ జరుగుతున్నది. చెప్పాడు ఇప్పుడే మన సాయి వెంకట్ సార్ గారు చెప్పారు, సినిమాను ఎట్లా ఆడించాలి మాకు అర్థమవుతలేదు, కానీ అనుభవం ఉన్నటువంటి ఏ అనుభవం నటనలో నాటక రంగంలో అనుభవం ఉన్నటువంటి రామన్న గారికి తెలుసు కాబట్టి ఈరోజు 25 రోజులు ఫంక్షన్ చేసుకోవాలటువంటి లాగా మనకు ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి ఈ అన్నగారికి చాలా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న సినిమాలు ఇలాగా 25 రోజులు ఆడటము ఎంత గొప్ప విషయం అంటే ఇప్పుడు మన సార్ చెప్పినట్టుగా. కాబట్టి మనము చిన్న సినిమాలు ప్రోత్సహించినట్టుగా సినిమా ఉన్నది. ఇలాంటి సినిమాలు ఇంకా రామన్న తీయాలని చెప్పి ఈ రామన్నకు ఉన్నటువంటి నటీనటులందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ పర్సనల్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్ను సంప్రదించండి.